కాకూడదు. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ కాకూడదు. అది చెప్పేటప్పటికి బాబు గారు 2014 నాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 14 నుంచి 19 దాకా వీళ్ళు చేసిన అతి మూలంగానే కదా బాబు గారు ఓడింది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవడికాడు మీరు ఎంత ఖర్చు పెడతారని వీళ్ళు అడుగుతున్నారు. 25 అది ఒక వేలం పాట అయిపోయింది. 30 ఖర్చు పెడతానన్నాడు, లేకపోతే 40 ఖర్చు పెడతాన్నాడు, 50 ఖర్చు పెడతాన్నాడు. హైయెస్ట్ ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఎంపీకి టికెట్ ఇస్తున్నారు. దీంతో ఎంత ఖర్చు పెట్టేటప్పుడు తప్పవండి కొన్ని అన్నప్పుడు ఇక్కడ డబ్బులు పంపకాల దగ్గరే తేడా వస్తుంది, పవర్స్ పంపకాల దగ్గర తేడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఏమంటాడు, నేను చెప్తే పని జరగాలంటాడు. ఎమ్మెల్యే నేను చెప్తే పని జరగాలంటాడు. ఒకే అంశంలో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చింది, ఎవరు సాల్వ్ చేయాలి? పరిష్కారం లేదు. వేరే వాడితో ప్రతిపక్షం వాడితో రావాల్సిన గొడవ అధికారంలో ప్రతిపక్షంతో వస్తుంది. దానికి కూటమిలో వస్తున్నది గొడవ, డిస్ప్యూట్. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో మిగిలిన వాళ్ళు ఎవరు, ఆ ఎమ్మెల్యే గౌరవం ఎవరు పట్టించుకోరు, అధికారులు కూడా కనీసం లెక్క చేయరు. అంతే. ఇదే కాకుండా మళ్ళీ కూటమి వాళ్ళతో గొడవలు వస్తున్నాయి. మళ్ళీ అదొక గొడవ. క్రమంగా ఇదేమైపోతుందంటే దీన్ని నియంత్రించి పరిష్కరించకపోతే పార్టీకి గుదిబండగా మారి రేపొద్దున ఇది పెద్ద సంక్షోభంలోకి తీసుకెళ్తారు పార్టీని. చాలా పెద్ద డ్యామేజ్ తీసుకెళ్లేది అదే. చివరికి ఎట్లయిపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో విచ్చలవిడితనం అయిపోయింది. మన మీడియా మేనేజ్ చేస్తుందిలే అనే ధైర్యం వీళ్ళకి కూడా వచ్చింది. ఆ మీడియా కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈ లెగసీని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మీడియా వీళ్ళు అనుకూల